బీరకాయ బజ్జీ చేయాలంటే ఇలా చేయాలండి, సూపర్ టేస్టీగా వస్తుంది. ముందుగా మీద ఉన్న ఈ గెనుపు లాంటి తోలు తీసేసేయాలి. తీసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మొదలు కోస కట్ చేసి ఇలా మధ్యలో కట్ చేసుకునేసి ఇలా చీరి చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి. మనకి ఎంత అవసరం అంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకునేసి తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. బౌల్లో వేసిన తర్వాత కట్ చేసిన టమోటాలను కూడా దాంట్లో వేసుకునేసి పచ్చిమిరపకాయలు కూడా వేసి పసుపు జీలకర్ర చింతపండు కూడా దాంట్లో వేసుకునేసి తగినంత సాల్ట్ వేసుకొని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసిన దాన్ని తీసి స్టవ్ మీద పెట్టేసుకునేసి దీన్ని బాగా ఇలా ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి ఒక ముద్దగం లాంటి దాంతోనే ఇలా బాగా బజ్జీ చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి తాలింపు గింజలు, వెల్లుల్లి రెమ్మలు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, ఇంగు కూడా వేసి ఆ తర్వాత 4 రెమ్మలు కరివేపాకు వేసుకునేసి ఎనిపిన ఆ పేస్ట్ని దాంట్లో వేసి తగినన్ని నీళ్లు పోసుకునేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి ఇలా ఉడకనిచ్చి ఇప్పుడు దాంట్లో కొత్తిమీర చల్లుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే సూపరు.